న్యాయ వ్యవస్థలో చాలా కీలకమైనటువంటి తీర్పనాల వాస్తవంగా ఇప్పుడు ఒక 10 మందికి తలా 10 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలి. అకస్మాత్తుగా వాడు అంత ఇవ్వకూడదు అనుకున్నాడు. ఆ డబ్బులు వేరేగా వాడేసుకుందాం అనుకున్నాడు. వాడు దివాళాని ప్రకటిస్తాడు. ఈ అప్పులు తీసుకుంది బ్యాంకుల దగ్గర. ఈ టైంలో ఏం చేస్తాడు? ఈ తలా 10 మంది దగ్గర 10 లక్షలు తీసుకున్నాడు కదా, ₹1,00,00,000 కదా, ఇందులో ఒక 70 లక్షలు దాచేస్తాడు. ఓ 30 లక్షలతో నా దగ్గర చెడ్డీలు కడ్రాయర్ తప్పించి ఇంకేం లేదని చెప్తాడు. దాంతో ఆ తర్వాతన ఆ బ్యాంకులు అందరూ కలిపి కన్సార్టింగ్ ఏర్పడి ఈ డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఇలా తీసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మధ్యవర్తిత్వం అంటూ చట్టపరంగా శిక్షించకుండా వాడికి సంబంధించిన మిగతా ఆస్తులు తీసుకోకుండా, ఇదివరకైతే బినామీ ఆస్తుల చట్టం తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వమే. అంతకుముందు బినామీ ఆస్తుల చట్టం కాంగ్రెస్ టైంలో ఓకే అయినా దానికి విధి విధానాలు రూపొందించకపోతే నరేంద్ర మోడీ వచ్చాక ఆ విధి విధానాలు రూపొందించాకనే అలాగే బినామీ ఆస్తుల్ని కూడా లాక్కుంటున్నారు. కానీ ఇప్పుడు దానికి సైడ్ లైన్ చేస్తూ కొత్త ఎత్తు ఏమేస్తున్నారా అంటే, అట్లాంటి బినామీ ఆస్తుల్ని దాచేస్తూ ఈ మధ్యవర్తిత్వ కోర్టులో ఇటు ఆల్రెడీ అప్పులు ఇచ్చిన బ్యాంకర్లే దొంగలు, ఈ అప్పులు తీసుకున్న వాళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు మధ్యవర్తిత్వ కోర్టుకి వెళ్ళిపోయేసి అక్కడ ఈ 10 కోట్ల 100 కోటి రూపాయలు ఇవ్వాల్సి ఉంటే కనుక చివరికి ఈయన 15 లక్షలు ఇస్తాడని చెప్తే ఓకే అని చెప్పి అక్కడ ఒప్పేసుకుని మధ్యవర్తిత్వ కోర్టు కదా సార్, అందుకని మనం ఈ 15 లక్షలు సాధించాం సార్, మనం ₹1,00,00,000 10 లక్షలు వదులుకుంటే మనం ₹25,000 సంపాదించాం సార్ అని చెప్పుకునేటటువంటి పరిస్థితిలోనే బ్యాంకులు ఇదొక డ్రామా నడుపుతున్నారు. మధ్యవర్తిత్వ కోర్టు అనేటటువంటిది ఒక పెద్ద కుంభకోణాలకు వేదిక అయింది. ఇప్పుడు దాంట్లో తీర్పే ఫైనల్ అని ఇంతవరకు చెప్తే కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తేల్చి చెప్పింది. ఎన్నేళ్లుగా చిక్కుముడిగా ఉన్న న్యాయవాదాన్ని పరిష్కరిస్తూ సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. మధ్యవర్తిత్వం రాజీ చట్టం 1996 ప్రకారం మధ్యవర్తిత్వ ట్రిబ్యునల్ వెలువరించిన తీర్పులు కోర్టులు సవరించవచ్చని తెలిపింది. ఈ మేరకు 4:1 ఆధిక్యంతో ధర్మాసనం తన నిర్ణయాన్ని వెల్లడించింది. వివాదం మీద ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మనీహ్ ఒకే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే జస్టిస్ కెవి విశ్వనాథన్ మాత్రం భిన్నాభిప్రాయం వెల్లడించారు. మధ్యవర్తిత్వ తీర్పుల్ని కోర్టులు మార్చరాదని జస్టిస్ విశ్వనాథన్ అభిప్రాయపడితే దేశీయ అంతర్జాతీయ వాణిజ్య విధానాలకు సంబంధించిన మధ్యవర్తిత్వ తీర్పుల మీద సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తాజా నిర్ణయం తీవ్ర ప్రభావం చూపెట్టబోతోంది. దొంగలకి చెక్ పెట్టేటటువంటి వ్యవహారం మళ్ళీ వచ్చింది.